హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోతుంది మంచూరియా. అది హోమ్ మేడ్. మన ఇంట్లో ఎలా చేసుకోవాలో మనం చూసుకుందాం. ముందుగా మనము క్యారెట్స్ కొన్ని తీసుకోండి, క్యాబేజీ కొన్ని తీసుకోండి. సన్నగా తురుముకోవాలండి. సన్నగా తురుముకొని అవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అందులో ఒక కప్పు మైదా, ఒక కప్పు కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న మిశ్రమంలో మనం కొంచెం బీట్రూట్ అనేది యూజ్ చేద్దామండి. బయట వాడే ఫుడ్ కలర్స్ యూజ్ చేసే బదులు మన ఇంట్లో ఉన్న వాటితోటి మనం యూజ్ చేసుకోవడం మన హెల్త్ కూడా చాలా మంచిదండి. సో అవన్నీ అలా తీసుకొని కలుపుకున్న మిశ్రమాన్ని బౌల్స్ లాగా చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ ఒక పాత్రలోకి తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మంచూరియాని మొత్తం ఒక పక్కకి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక పాత్ర తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆనియన్ వేసి, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలండి. సో దోరగా వేయించుకున్న తర్వాత మనం అందులో ఏం చేయాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ యూస్ చేయాలండి అందులో. అండ్ ఒక స్పూన్ అల్లం కూడా వేసుకొని కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. యూస్ చేయాలండి. సో బయట ఫుడ్ కన్నా మన ఇంట్లో చేసుకునే ఫుడ్డే మన హెల్త్కి చాలా మంచిది కదా. సో అందుకని మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ ఇదంతా ఈ మిశ్రమంలో మనం ఒక హాఫ్ కప్పు ఇందులో మనము ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ కూడా యూజ్ చేస్తున్నామండి. కారం అయితే మనము ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకున్న వాళ్ళు 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. తక్కువ స్పైసీనెస్ కావాలనుకున్న వాళ్ళు 1 స్పూన్ యూజ్ చేసుకోవచ్చు. సో మన టేస్ట్కి తగ్గట్టు మనం యూజ్ చేసుకోవాలండి. సో ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొని అందులో కొంచెం వాటర్ యూజ్ చేయాలండి. ఒక కప్పు వాటర్ యూజ్ చేస్తే సో ఆ ముక్కలన్నిటికీ వాటర్ అనేది ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచూరియాకి పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఇది ఒకసారి ఇంటికి ట్రై చేయండి వీలైతే. నా సజెషన్ ఏంటంటే మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో తయారు చేసి పెట్టాలని నేను కోరుకుంటున్నానండి. సో అవుట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్స్ పెట్టండి పిల్లలకి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. సో ముందు మన పిల్లల ఆరోగ్యం మనకు ముఖ్యమండి. సో వాళ్ళ కోసమైనా మనం ఎంత కష్టపడేది వాళ్ళ కోసమే కాబట్టి సో ఇంకొంచెం కష్టం అనుకోకుండా వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇలా తయారు చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, subscribe.